మూవీ చూసినోళ్ళందరూ ఏడ్చేస్తున్నారు. క్లైమాక్స్‌లో ఏడుపొచ్చేస్తుంది. నిజమేనా అంటే, యెస్ నేనైతే మూవీ చూసాను. కానీ నేను ఏడవలేదు. ఏడుపు రానంత మాత్రాన వాళ్ళేదో గట్టి మనుషులు ఏడిస్తే వాళ్ళు సాఫ్ట్ అనా కాదు గానీ, ఇక్కడ రెండే 2 రీజన్స్ అన్నమాట. ఒకటి నువ్వు అక్కడ ఎంత ఎమోషనొచ్చినా, ఏమొచ్చినా ఎట్లున్నా సరే, క్లైమాక్స్ ఎట్లున్నా సరే, ఇది మూవీ. ఇది సినిమా. నిజం కాదు. సినిమాలో ఇలానే ఉంటది. ఇది సినిమా అని నువ్వు మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయినప్పుడు నీకు ఏడుపు రాదు. ఎందుకంటే అది సినిమాలాగే చూస్తావు. మరి ఏడుపు ఎందుకొస్తుంది అంటే కొంతమంది రియల్ లైఫ్‌తో కనెక్ట్ అవుతారు. నిజంగానే వాళ్ళకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినా, లేకపోతే ఒకవేళ ఇలా జరుగుతదేమో అని వాళ్ళు అనుకున్నా, ఫీల్ అయినా, సో ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ డాటర్ ఉన్నా, ఫాదర్ ఉన్నా, అలాంటి టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా, ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళు పర్సనల్ లైఫ్‌తో, వాళ్ళ రియల్ లైఫ్‌తో ఒకసారి ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏడుపనేది ఎవ్వరికైనా వస్తది. సో, నువ్వు సినిమాని ఏ విధంగా చూస్తున్నావన్నది మ్యాటర్ అన్నమాట. నువ్వు సినిమాని కేవలం సినిమాలాగే చూస్తే నీకేమనిపించదు. సో, నువ్వు కొంచెం ఇంటర్‌లింక్ చేసుకున్నప్పుడు ఏడుపనేది వస్తది. నేనైతే కొంచెం మెల్ట్ అయ్యింది హార్ట్. బట్ ఆ మెల్ట్ అవుతున్న ప్రతిసారి ఇది సినిమా అని చెప్తున్నాను. బట్ స్టిల్ సినిమా అయినా చాలా మంచి మెసేజ్ ఉంది. నేను ఫుల్ లెంగ్త్ రివ్యూ వీడియోలో ఇచ్చాను ఆల్రెడీ ఫుల్ వీడియో. బట్ మెసేజ్ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి నువ్వు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలన్న మెసేజ్ గట్టిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా వర్త్ అండి. థియేటర్‌కి వెళ్ళి చూడొచ్చు. సో, థియేటర్‌లోనే వాచ్ చేసి సక్సెస్ చేసి ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఫ్యూచర్‌లో ఇంకా చాలా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది.